ఈ ప్రశ్న కాస్త విచిత్రంగా అనిపించిన సత్యం. బ్రహ్మదేవుణ్ణి మనం పూజించం కదా, ఆలయాలోని దేవుణ్ణి ఎలా పూజిస్తామనే వాళ్ళు చాలా మంది ఉంటారు. బ్రహ్మదేవుడు అంటే చతుర్ముఖ బ్రహ్మరూపం ఒక్కటే కాదు, ఎక్కడైతే పూజలు జరుగుతుంటాయో అక్కడ ఆసనం వేసి భగవంతుణ్ణి ఆహ్వానించడం ధర్మం. సనాతన ధర్మంలో పూజలు నిర్వహించడానికి ఆసనం తప్పనిసరి. ఈ ఆసనమే బ్రహ్మదేవుడు లేకుండా అసలు పూజలు పూర్తి కావు. బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించకుండా చేసే పూజలు ఫలవంతం కావు. అటువంటి బ్రహ్మదేవుణ్ణి జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకించి పూజించడం వలన ఫలితాలు మరింత వేగంగా కలుగుతాయని పండితులు చెప్తున్నారు. జ్యేష్ఠ మాసంలో బ్రహ్మదేవుణ్ణి ఎలా పూజించాలో కూడా పురాణాలు చెప్తున్నాయి. గోధుమ పిండితో బ్రహ్మదేవుడి ప్రతిమను తయారు చేసి ఈ జ్యేష్ఠ మాసంలో అంతా పూజించాలి. ఇలా పూజించడం వలన విశేషమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు, ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు సహస్రనామం పారాయణ కూడా అనంతమైన ఫలితాలను ఇస్తుంది. జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా చేయవలసిన దానాల్లో నీలదానం ఒకటి. దాహంతో బాధపడుతున్న వారికి నీటిని ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున రంభ తృతీయగా జరుపుకుంటాం. ఆ రోజున బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించి పార్వతీదేవిని పూజించి పేదలకు అన్నదానం చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు.